భార్యను చంపేసి కుక్కర్లో పెట్టి వండేసి బోన్స్ బూడిద చేసి చెరువులో కలిపేశాడట. వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా. వీడు ఎవడో కాదు, వీడి పేరు గురుమూర్తి. ఇది ఎక్కడో కాదు, ఇది హైదరాబాద్ లోనే. గురుమూర్తి వెంకట మాధవి హైదరాబాద్ లోని మీర్పేటలో ఉంటుంటారు. గురుమూర్తి సంక్రాంతికి తన పిల్లల్ని ఒంగోలులో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాడు. సంక్రాంతి రోజు ఇద్దరు భార్యాభర్తలు సినిమాకి కలిసి వెళ్లారు. సినిమా నుండి రాగానే గొడవయ్యి గురుమూర్తి మాధవి తలపైన కొట్టాడట. వెంటనే మాధవి చనిపోయిందట. వెంకట మాధవి శరీరాన్ని 7 ముక్కలుగా చేసి అలాగే 2 కుక్కలను కూడా చంపేసి వాటి మాంసాన్ని వెంకటమాధవి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాడట. ఎముకలను కాల్చి బూడిద చేసి చెరువులో పడేశారట. ఏమీ తెలియనట్టు గురుమూర్తి వెంకటమాధవి తల్లిదండ్రులతో పాటు వెళ్లి పోలీస్ స్టేషన్లో నా భార్య కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చాడట. ఏమీ తెలియనట్టు నటిస్తున్న గురుమూర్తి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులకు గురుమూర్తి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సీసీ కెమెరాలో గత 2 రోజులుగా ఈ గురుమూర్తి కవర్లు తీసుకొని వెళ్లడం రావడం మాత్రం చూశారట. పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే గురుమూర్తి నిజాన్ని ఒప్పేసుకున్నాడు. కొందరు అనుమానంతో చంపానంటున్నారు, మరికొందరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి చంపేశాడంటున్నారు.